హిందీ భాషను ఎందుకు ఇంపోజ్ చేస్తున్నావు? మరి సిగ్గు లేదు? ఇంగ్లీష్ భాష మాట్లాడుతున్నావు, బ్రిటిషోడు లూటీ చేసుకెళ్ళిండు దేశాన్ని, వాడి భాష మాట్లాడతావా? అదే సంస్కృత భాషలోకి ఆధారమైనటువంటి భారతదేశంలో ఉన్న భాషలన్నీ, హిందీ కూడా సంస్కృత భాష నుంచి వచ్చింది. సంస్కృతం తల్లి అయితే ఈ భాషలన్నీ మనందరి ఇవన్నీ సిస్టర్ లాంగ్వేజెస్. ఈ భాషలో హిందీ భాష నేర్చుకోవడానికి నీకు ఎంత ఇబ్బంది అవుతుంది? హిందీ ఇంపోజిషన్ అంటావు, ఇంగ్లీష్ అయితే మాట్లాడతావు. మళ్ళీ తెలంగాణ ప్రతి గవర్నమెంట్ దానిలో ఉర్దూ ఉంటుంది. దీన్ని మనం ఎక్స్పోజ్ చేయాలి, ఈ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అమ్మా. ఎందుకంటే చాలా విషయాలు ఇలాంటివి చర్చలకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ కోవాబన్న విషయం కాదు, మనం పోరాటం చేస్తున్నటువంటిది కల్తీ ఆహారం మీద. అది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎన్నోసార్లు మీరు కానీ నేను కానీ డిస్కషన్స్లో కానీ డిబేట్స్లో కానీ దీని గురించి చర్చించాం, చాలా వరకు చర్చించాం. మీరన్నట్టు ప్రశ్న మంచిదే, ప్రశ్న ఉన్న మరకల్ని